దయచేసి ఎవరు కూడా కాల్ చేయకండి, జస్ట్ మీరు వాచ్ చేయండి అంతే. ఈ 2 నిమిషాల్లో పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు ఎవరండి? ఇదిగో మీకు ఇంకో 2 నిమిషాలు సమయం ఇస్తాం, మీరు కాల్ చేయండి. ఇదిగో 1:20 కదా, 1:21 వరకు ఆల్రెడీ హాఫ్ మినిట్ అయిపోయింది కాబట్టి 1:21 వరకు మీకు సమయం ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన దేశ పౌరులు కాల్ చేయకుండా వాళ్ళ కోసం ఇద్దాం. ఉన్నారా ఎవరైనా? 3% మందికి పెరిగారు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అవుట్. హ్యాపీనా అంటే హ్యాపీ కాదు అని 3% మంది అంటూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ దేశం కోసం భారత గాలి పీల్చుకుంటూ భరతమాత ఒడిలో ఉంటూ 3% మంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కువసేపు ఎందుకున్నానంటే 1-2% నుంచి ఏదైనా 1-1.5% తగ్గుద్దేమోనని. కానీ వాళ్ళు చూసారా పోటీ ఇస్తూనే ఉన్నారు. 3% ఒకసారి చూడండి, పోల్ చూడండి ఒకసారి, ఆ పోల్ చూడండి. అందుకే అడుగుతున్నా, పోనీ 3% పెరిగారు కదా, బలం పెరిగింది కదా, ఇప్పుడు పెట్టండి నెంబర్. ఇప్పుడు ఇదిగో మేము అని చెప్పండి. అంటే 10,000 మంది దాటారు, 300 మందికి పైగా ఉన్నారు, 13,000 మంది చేశారు ఇందులో. అంటే 330 మంది వరకు ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈ పోల్లోనే మనకు వచ్చారు. అందుకే అడుగుతూ ఉన్నాం, మీ నెంబర్ పెట్టండి. 1:22 వరకు ఎవరు కాల్ చేయట్లేదు, కేవలం మీకోసం మాత్రమే సమయం ఇచ్చాం. తీసుకోనా మరి? ఆ 3% మందిని అడుగుతున్నాను, మా సోదరుల కాల్సే తీసుకోమంటారా? 10 నెంబర్స్ లెక్క పెడుతున్నాను, 10 అంకెలు లెక్క పెడుతున్నా. ఈ 10 అంకెల్లో మీరు కాల్ చేయాలనుకుంటే చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎవరు లేరు కదా, కానీ ఓట్ చేయడానికి మాత్రం వస్తూ ఉన్నారు, కాల్ చేయడానికి మాత్రం రావట్లేదు. పాకిస్తాన్కి జిందాబాద్ అనే వాళ్ళు ఇప్పుడు 3% మంది పెరిగారు. పోనీ మీరు మెసేజ్లైనా చేయండి, ఐడీలైనా తెలుస్తాయి కదా. ఓకే, మనం జనరల్ కాల్స్ తీసుకుందాం, పీసీఆర్ నార్మల్ కాల్స్ తీసుకుందాం. 3% మంది పెరిగారు. ఏమనిపిస్తుంది 3% మంది పెరిగితే? అంటే తెలుగు రాష్ట్రాల్లో 3% మంది మన నీళ్లు తాగి, మన భరతమాత మన తల్లి ఒడిలో పడుకుంటూ, మన నేలపై పండిన ధాన్యం గింజలు తింటూ, మన గాలి పీలుస్తూ పాకిస్తాన్కి జై కొడుతున్నారు. 3% మంది, 300 మందికి 14,000 మంది వస్తే దాంట్లో 3% మంది అంటే సుమారు 400 మందికి దగ్గరగా 340 మంది ఇందులో ఉన్నారు. ఓకే, ఒక కాలర్ మనం తీసుకుందాం. మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో, ఎవరండి? 2 కాదు 3. ఇప్పుడు ఆ 2 కాదు 3కి పెరిగారు. అదే ఆశ్చర్యం వేస్తోంది. వాళ్ళకి కావాలంటే నేను కూడా ఇస్తాను. వాళ్ళకి మంచిగా సన్మానం చేసి పంపిద్దాం. అదే పిలుపునిచ్చాం. ఫ్లైట్ కట్టిస్తాం, కావాలంటే జనం మరీ ఎక్కువ ఉంటే షిప్ కట్టిస్తాం, కావాల్సిన ధాన్యం గింజలు ఇస్తాం మా రైతుల దగ్గర నుంచి. మీ దేశానికి అట్టాటి ఎదవలు ఎందుకండి మన దేశంలో? మన గాలి పీలుస్తూ, మన తిండి తింటూ, మన వ్యవహారం చేసుకుంటూ ఇదంతా చేసి పాకిస్తాన్ చెందిన వాడిని అసలు ఏడన్నారో పట్టుకోండి, కాల్చి చెందుదామండి, కాల్ చేయాలండి. అట్టటాలు కరెక్ట్ పడేయాల, కాల్చొద్దులండి, పంపించేద్దాం. పాపం వాళ్ళ దేశానికి పంపించేద్దాం. అసలు పంపించి అసలు ఇమీడియట్లీ వాళ్ళు ఎక్కడున్నారో అసలు వాళ్ళని చూసి ఇమీడియట్లీ పంపించాలండి పాకిస్తాన్ అట్టటాలని. అవును, వాళ్ళు మన గాలి పీల్చుకుంటూ, మన తిండి తింటూ, మన దగ్గర ఉంటూ, మన దగ్గరకు వచ్చి బతుకుతూ బానిసలకు వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అంటారా? అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మరో కాలర్ ఉన్నారు, ఆయన ఎన్సీసీలో చేశారంట, సార్ మాట్లాడదాం. హలో అండి. సార్ నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. సార్ నేను ఓల్డ్ ఎన్సీసీ స్టూడెంట్. నమస్తే అండి, వెరీ నైస్ సార్. మన సహనాన్ని పరీక్షిస్తున్నారు సార్ పాకిస్తాన్ అనే వాళ్ళు. మన సహనాన్ని పరీక్షిస్తే మనం అందరం భారతీయులు అందరం ఉమ్మడిగా ఉండి, అది ఒక రాజకీయ నాయకులు కాదు, అందరూ ఈ టైంలో అందరూ ఉమ్మడిగా ఉండి పోరాడాలి సార్. అవును, 90 విషయంలో ప్రతి భారతీయుడు ఒక సైనికుడు అవ్వాలి. ఈ విషయంలో ఇప్పుడున్న పొజిషన్ లో కరెక్ట్. ప్రతి భారతీయుడు ఒక సైనికుడు అయ్యి తన ప్రాణాలనైనా అర్పించి దేశం కోసం పోరాడాలి సార్.
దాంట్లో నేనున్నాను సార్. నేను ఆత్మాహుతి గలమైన అర్హత. కరెక్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా స్పందించినందుకు. అందరూ స్పందిస్తున్నారు. మతాలకు అతీతంగా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని మతాల వారు కాల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని మతాల వారు కాల్ చేసి పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు మా దేశంలో ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కానీ ఇంట్రెస్టింగ్, ఆశ్చర్యకరం ఏంటి అంటే ఏకంగా 3% మంది, 14,500 మంది ఓట్ చేస్తే ఏకంగా 3% మంది ఇందులో పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు ఉన్నారు. అందుకే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికైనా అడుగుతున్నాను, బాబు మీ దేశానికి వెళ్ళిపోవడానికి, మీకు నచ్చిన దేశానికి వెళ్ళిపోవడానికి కావలసిన ఫ్లైట్ ఏర్పాట్లు, టికెట్ ఏర్పాట్లు, ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాట్లు, ప్రత్యేక షిప్ ఏర్పాట్లు మా దేశ పౌరులు, ప్రభుత్వం కలిసి, సైనికులు కలిపి చేస్తాం. మిమ్మల్ని దేశం పంపించేయడానికి ఇష్టం లేకుండా పక్క దేశానికి, శత్రు దేశానికి జై కొడుతూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఎవరో కూడా చెప్పట్లేదు. ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇది, నా అడ్రస్ ఇది అని వాళ్ళు మాత్రం చెప్పడం లేదు. మేము ఫోన్ నెంబర్ ఇచ్చాం, మీరు కాల్ చేసి పోనీ ఎందుకు జై కొడుతున్నారో చెప్పండి. ఆ 3% మంది ఉన్నారు కదా, మీరు జై కొట్టడానికి కారణం ఏంటో చెప్పండి. మీరు భారతదేశంలో ఎందుకు ఉంటున్నారో చెప్పండి. మీకు ఇష్టమైన దేశంలో కాకుండా భారతదేశంలో ఎందుకు ఉంటున్నారో చెప్పండి. ఆ నెంబర్లో మీరు పాకిస్తాన్కి జై కొట్టేవాళ్ళు. మరో కాలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో హలో అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు సార్ ముందు జై శ్రీరామ్ సార్. సార్ ఇప్పుడు ముందుగా 8th క్లాస్ అబ్బాయి మాట్లాడక చూడండి, ఉమేర్ అని చెప్పేసి. హలో హలో, అర్థం ఏమన్నారు సార్? ఇంతకు ముందు మీకు ఒక కాలర్ చేశారు, ఉమేర్ అని చెప్పేసి, 8th క్లాస్ అబ్బాయి. 8th క్లాస్ అబ్బాయి, అవును. తను నాతోటే ఉంటాడు. ప్రతిరోజు నా టీవీలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ తను లైవ్ లో చూస్తుంటాడు. తను చాలా ఇన్స్పిరేషన్ అయిపోయి మీకు కాల్ చేసి తను ఇవ్వడం మొదలు పెట్టాడు ఇప్పుడు. అలాగే చెప్తున్నాను సార్, పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి ఇక్కడ హిందువులుగా ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసి మన భారతదేశంలో బ్రతికి మన నీళ్లు తాగి మన తిండి తిని వాళ్లకు వత్తాసు పలుకుతున్న వారికి పంపించడానికి నా వంతుగా చెప్తున్నాను. నా 1 month దాదాపు నేను కట్టే ఈఎంఐ 1 lakh పైన ఉంటే సార్, నా వంతుకు 1 lakh పైన ఈఎంఐ కట్టేది ఒక నెల నాది కాదని చెప్పి పంపించేస్తాను. వాళ్ళు ఎవరున్నా సరే సార్ నాకు కాల్ చేయండి. నేను నా సొంత డబ్బులతోటి వాళ్ళకి ఫ్లైట్ బుక్ చేసేసి వాళ్ళకు కావాల్సిన మొత్తం సరుకులు ఇచ్చి మరీ పంపించేస్తాను సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో మా సోదరుడు మరొకరు కాల్ చేశారు. 1 lakh ఇస్తారంట మిమ్మల్ని మీ దేశానికి పంపించేయడానికి. ఖర్చులకు డబ్బులు ఇస్తారంట. ఇంకేమన్నా కావాలంటే, తిండికి కూడా ఏమన్నా కావాలంటే ఇస్తారంట మిమ్మల్ని మీ దేశానికి పంపించేయడానికి. పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు మా భరతమాత బిడ్డలు కాదు. మా భరతమాత బిడ్డలు మతాలు ఉండొచ్చు, ఎన్ని సంప్రదాయాలు ఉండొచ్చు, మేమందరం ఒక్కటే. కానీ పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు మా వాళ్ళు కాదు, వెళ్ళిపోవచ్చు. ఇదిగో మరో సోదరుడు కాల్ చేసి మీకు 1 లక్ష రూపాయలు ఇస్తానని అంటున్నారు. సోదరి మనులు కూడా ఎవరైనా కాల్ చేయొచ్చు. ఒకరిద్దరు కాల్ చేశారు, ఇంతకుముందు మనం చూసాం. సోదరి మనులు కూడా ఎవరైనా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఎక్కువ మంది రైతులు కూడా మనకి కాల్ చేస్తున్నారు. పంట పండించే రైతులు కూడా మనకి కాల్ చేసి వాళ్ళని మీ దేశం పంపించేయడానికి మేము సపోర్ట్ చేస్తామని అంటున్నారు. మిమ్మల్ని ఏదో చేస్తామని అంటలేదు, మీపైన పగతో మాట్లాడట్లేదు. మీరు హాయిగా వెళ్ళిపోండి దేశం విడిచి అంటున్నారు. బలూచిస్తాన్ 2 అయిపోయింది, పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. బలూచిస్తాన్ దేశం ఏర్పడిందని వాళ్ళ స్వయం ప్రకటిత దేశాన్ని ప్రకటించుకున్నారు. పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయిందని బలూచిస్తాన్ వాసులు చెప్తున్నారు. మేము ఇక్కడ నుంచి స్వయం ప్రకటిత దేశం, మా దేశం స్వతంత్ర దేశం అని చెప్తున్నారు. బలూచిస్తాన్ ఒక సెపరేట్ దేశంగా ఏర్పడింది అని, పాకిస్తాన్ నుంచి విడిపోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది కొంతమంది భారతదేశంలో ఉన్న ఆ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళకి నచ్చడం లేదు, పాకిస్తాన్ విడిపోవడం నచ్చడం లేదు. అందుకే వీళ్ళు ఈ కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి చెప్తున్నా, భారత్ మాతాకి జై. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, పీసీఆర్. హలో, మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే అండి. వీరాంజన్ అంటే హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఈ 2% ఎవరైతే ఉన్నారో ఈ ఓటింగ్ చేసే వాళ్ళని 3% వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలండి. 3% అయ్యిండొచ్చు. ఏమన్నారు, అర్థం కాలేదు. ఈ 2% ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3% అయ్యి ఉంటారండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండి మనం తిండి తింటూ అటు జై కొడతారంటే వాళ్ళని ఇంకా సహించొద్దండి మనం అసలు. ఎందుకంటే ఇంతకుముందు ఇలా క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు టపాసులు కావచ్చు ఇలాంటివి చేసేవాళ్ళు. ఈసారి అలా కాల్చారంటే వాళ్ళని ఇమీడియట్ గా దగ్గర ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళని ఉగ్రవాదులు చేసి ఒకసారి పట్టుకుంటే కదా అందరూ సక్సెస్ అవుతారండి. కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు అన్నట్టు బహుశా వాళ్ళు స్లీపర్ సెల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. బహుశా వీళ్ళందరూ స్లీపర్ సెల్స్ అయ్యి ఉంటారు. వీళ్ళైతే భరతమాత బిడ్డలు అయితే కాదు. మా భరతమాత బిడ్డల్లో రకరకాల మతస్థులు ఉండొచ్చు, రకరకాల సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉండొచ్చు.
భూభాగాలు రకరకాల రాష్ట్రాల్లో నివసించే వాళ్ళు ఉండొచ్చు. ఏ మతమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా మేమందరం భరతమాత ముద్దు బిడ్డలం. ఫస్ట్ మేము భరతమాత ముద్దు బిడ్డలం, ఆ తర్వాతే మాకు మతాలు సంప్రదాయాలు ఇవన్నీ. కానీ ఈ 3% మంది మాత్రం మా భారతదేశంలో ఉన్నవాళ్ళు కాదు. బహుశా వాళ్ళు స్లీపర్ సెల్స్ అని అనుకుంటూ ఉన్నాం. అందుకే మాకు డౌట్స్ వస్తున్నాయి. స్లీపర్ సెల్స్ ఎప్పుడో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు లేదా పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి వాళ్ళు అయ్యుండి ఉండొచ్చు. భరతమాత బిడ్డలైతే కాదు. అందుకే మీ దేశానికి వెళ్ళిపోండి. ఒకవేళ యుద్ధ వాతావరణం కదా, ఎటు వెళ్ళాలో తెలియక ఎక్కడైనా దాక్కుని ఉండుంటే మా రజిత కాల్ చేస్తున్నారు తిరుపతి నుంచి, ఇంటర్మీడియట్ అంట. హలో చెప్పమ్మా. హలో చెప్పినా అన్న, నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళు తిరుపతిలో కూడా చాలా మంది ఉన్నారు అనుకుంటున్నాను అన్న. అంటే వాళ్ళు 3% పెట్టారంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా వాళ్ళు ఓట్ చేసి ఉంటారు ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో. అలాంటి వాళ్ళు మన ఇండియాలోనే ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ దేశానికి వాళ్ళు పంపించేసి మనం ప్రశాంతంగా ఉండాలన్న, మన ఫుడ్ తింటూ మన గాలి పీల్చుకుంటూ ఇప్పుడు మన దేశంలో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంత ధైర్యం ఉంటే వాళ్ళ దేశంకి వెళ్ళి మనతో యుద్ధం చేయొచ్చు కదా. ఇక్కడి నుంచి ఎందుకు పిరికి వాళ్ళకి బిహేవ్ చేస్తున్నారు వాళ్ళంతా. అవును, అదే బాధ. ఏకంగా 3% ఉన్నారు. ఆ 3% పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఓటింగ్లో పాల్గొని పాకిస్తాన్కి జై కొడుతున్నారంటే అసలు ఏమనిపిస్తోంది? ఏమనాలి వీళ్ళని? వీళ్ళని అసలు నిజంగానే మన దేశంలో ఉండి ఇలా చేయడం చాలా తప్పన్న. కరెక్ట్. థ్యాంక్ యూ పూజిత అన్న. పూజిత, థ్యాంక్ యూ పూజిత, థ్యాంక్ యూ అమ్మ కాల్ చేసి సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ తెలియజేసినందుకు. ఇదిగో వీళ్ళు భారత మాతాకి సపోర్ట్ చేస్తున్నాం, కానీ మిమ్మల్ని మీ దేశానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తాం, సాయాన్ని చేస్తాం. ఈ 3% మంది ఎవరైతే ఉన్నారో మీరు మీ దేశం వెళ్ళిపోవటానికి కావాల్సిన సాయాన్ని అందిస్తాం. మరొకసారి చెప్తున్నాను, మేము భరతమాత బిడ్డలం. మాకు రకరకాల మతాలు ఉండొచ్చు, రకరకాల సంప్రదాయాలు ఉండొచ్చు, మాలో రకరకాల భాషలు ఉండొచ్చు, రకరకాల ప్రాంతాలు ఉండొచ్చు, రకరకాల రంగుల్లో ఉండొచ్చు. కానీ మేమందరం భరతమాత ముద్దు బిడ్డలం ఫస్ట్, ఆ తర్వాతే మా సంప్రదాయాలు ఏవైనా. కానీ ఈ 3% మంది మాత్రం మా భరతమాత బిడ్డలు కాదు. మీరు మీ దేశానికి వెళ్ళిపోవచ్చు. మీ దేశానికి వెళ్ళిపోవడానికి ఏమైనా భయం ఉంటే, అయ్యో యుద్ధంలో ఆగిపోయాం, వెళ్ళిపోమంటే ఆగిపోయాం, ఇక్కడే ఉండిపోయాం, ఇప్పుడు బయటకు వస్తే ఏమన్నా చేస్తారేమో భయం మీకుంటే మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మా భరతమాత ముద్దు బిడ్డలు మీకు ఏర్పాటు చేస్తారు మీరు మీ దేశానికి వెళ్ళిపోవటానికి. ఇంకా 3% మంది ఉన్నారు అంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఓకే, నేను ఒక 2 మినిట్స్లో షోని 1:35కి నేను షోని కన్క్లూడ్ చేస్తాను. 1:35కి నేను లైవ్ 1:35 వరకు నడుపుదాం. ఇంకా 3 నిమిషాలు అన్ని కాల్స్ తీసుకుందాం. ఇందులో ఈ 3% కాల్స్ వచ్చినా, మిగిలిన కాల్స్ వచ్చినా ఒక 2 నిమిషాలు 1:35కి మనం షోని క్లోజ్ చేద్దాం, ఆపుదాం. సో ఈ 3 నిమిషాల్లో ఎవరైనా ఈ 3% మందిలో ఎవరైనా ఒక్కరైనా ఈ 3 నిమిషాల్లో మీరు కాల్ చేయాలనుకుంటే రావచ్చు. మీకు కాల్ చేయాలంటే మా దేశ బిడ్డలు కూడా ఇంకో 2 నెంబర్లు ఉన్నాయి కదా, మరో నెంబర్లో మా దేశ బిడ్డలు కూడా మేము కాల్స్ తీసుకునే అవసరం అయితే మాట్లాడవచ్చు మీరు. ఓకే, పీసీఆర్. ఎస్, హలో. హలో, ఆర్టీకి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ ముస్లిం సోదరు ఇప్పుడు ఆ 3% పెరిగింది కదా, ఫస్ట్ 2% నుంచి 3% పెరిగింది కదా సార్. మన ముస్లిమ్స్ పెద్దలకు నా విన్నపం ఒకటి, ముస్లిం పెద్దలకు, ముస్లిం సోదరులకు వీళ్ళు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు దొరుకుతారు సార్. వాళ్ళు అంటే నిజానికి మన అన్ని మతాలు ఉన్నా మనందరం సోదరులమే. మన ఇండియాకు ద్రోహులే, మన ఐక్యతను దెబ్బతీస్తారు, ముస్లిం మనల్ని దెబ్బతీస్తారు. నో మనం మతం గురించి మాట్లాడద్దు, ముస్లిమ్స్ గురించి మాట్లాడద్దు. ఐఎమ్ సారీ. లేదు, ముస్లిం అనకాసిన మన సోదరులు, అంటే ముస్లిమ్స్ మన సోదరులే, క్రైస్తవులు మన సోదరులు. వీళ్ళకి ఎందుకంటే పహల్గామ్ ఘటనలో ఒక ముస్లిం సోదరుని చంపేశారు వాళ్ళు. ఒక ముస్లిం సోదరుడు, నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా బిజినెస్ లో ముస్లిమ్స్, హిందువులు అందరూ ఉన్నారు. సో ముస్లిం సోదరులకు, ముస్లిమ్స్ సిస్టర్స్ చెప్పేది ఒకటి, వీళ్ళని కొంచెం గుర్తించి ఇది చేస్తే, మనకు సపోర్ట్ ఇస్తే వాళ్ళు పంపించేస్తారు. సో భారతదేశ ప్రజలు మనం ఒకసారి ఇక్కడ మన ఈ కాంటెస్ట్ లో, ఈ సందర్భంలో మనం మతం గురించి మాట్లాడుకోవద్దు దయచేసి. అందరికీ నాకు మతం కాదు ముఖ్యం, ఇండియన్స్ ముఖ్యం. అంటే ఇప్పుడు ఎవరైతే 3% ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలంటే కొంచెం అందరు సహకారాలు ఉండాలి మనకు. ఖచ్చితంగా మన సోదర సోదరీమణులు, వాళ్ళకి ఎట్లా సిగ్గు లజ్జ లేదు. లైవ్ లో రమ్మని మీరు అంతసేపు వచ్చి మాట్లాడుతున్నారు, అసలు లైవ్ లో రావట్లేదు, వాళ్ళు మాట్లాడటానికి కూడా ధైర్యం లేదు. వాళ్ళు నిజంగా ఒక అమ్మ అబ్బకు కొడితే ఖచ్చితంగా లైవ్ లోకి వచ్చి మాట్లాడకచ్చింటారు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మతాల ప్రస్తావన లేదు, సంప్రదాయాల
మాట లేదు, ప్రాంతాల భేదం లేదు, మతాల భేదం లేదు, భాషల భేదం లేదు. కేవలం మనందరం భారతీయుల బిడ్డలం. పాకిస్తానా భారత, పాకిస్తానా భారత్ అంతే. మీకు పాకిస్తాన్ కావాలా, భారత్లో ఉండాలా? భారత్లో ఉన్న వాళ్ళందరూ మా సహోదరులే, భారత్లో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములే, అక్క చెల్లెళ్ళే, తల్లులే. ఇక్కడ భారతదేశంలో ఏ మతస్థుడు, ఏ ప్రాంతస్థుడు, ఏ భాష, ఏ సంప్రదాయం ఇవి అనవసరం. మాకు భరతమాత ముద్దు బిడ్డలు అంతే. సో ఈ భరతమాత ముద్దు బిడ్డల్లో ఈ పాకిస్తాన్ వాళ్ళ ఆచూకీ తెలిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి. మతాల ప్రస్తావన లేదు, ఏ మతమైనా ఓకే, ఏ సంప్రదాయమైనా ఓకే, కానీ మనందరం ఒక్కటే, ఫస్ట్ భరతమాత ముద్దు బిడ్డలం. ఒక కాల్, లాస్ట్ కాల్ మనం తీసుకుందాం. ఓకే, ఆఖరి కాల్ మనం 1:35 వరకు ఇచ్చాం కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడాలనుకుంటే చాలామంది కాల్ చేస్తున్నారు, మెసేజెస్ కూడా వస్తున్నాయి. కాల్ తీసుకున్నాం, వచ్చిన కాల్స్ అన్నీ తీసుకున్నామండి. ఓకే, ఆ కాల్ తీసుకుందాం. హలో అండి. హలో సార్, నమస్కారం. నా పేరు రాధాకృష్ణ శాస్త్రి, ఖమ్మం అండి. నమస్తే అండి రాధాకృష్ణ గారు. జై హింద్, జై భారత్. జై భారత్. జై భారత్, జై భరత మాతకి జై. లైవ్ కార్యక్రమం చూస్తున్నాను నేను. ఏంటంటే మన గాలి పీలుస్తూ, మన దగ్గర ఉంటూ, మనం పండించిన పంటను తింటూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ మతోన్మాదం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశంలో లేకుండా మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన వాళ్ళు సహాయం చేసి ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని వెతికి వాళ్ళ దేశానికి పంపించి చక్కగా అసలు వాళ్ళని ఇక్కడ లేకుండా చేసి మన భరతమాత రక్షణగా ఇవ్వడానికి మా వంతు సహాయంగా ఉంటామని చెప్పి నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా వాళ్ళని పాకిస్తాన్ పంపించడానికి, ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారో, పాకిస్తాన్నే వాళ్ళ మాతృభూమి అని అనుకుంటున్నారో వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన సాయం అందిస్తాం. ఈ 3% మందిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు చెప్తే పాకిస్తాన్ పంపించడానికి కావాల్సిన సాయం ఏం చేస్తామని రాధాకృష్ణ అంటున్నారు. ఫైనల్ కాల్, ఒక్క కాల్ తీసుకుని మనం క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మనం ఇది పెట్టింది, ఈ కాల్స్ని మనం తీసుకుందే 3% మందిలో ఎవరైనా వస్తారేమో అనే మనం ఈ కాల్స్ని ఇన్వైట్ చేసాం. సో మన సమయం ఇచ్చాం, ఆ సమయంలో ఎవరు రాలేదు. ఫైనల్ కాల్ మనం తీసుకుందాం. మిగిలిన వాళ్ళు చాలామంది కాల్ చేయాలనుకున్నారు కదా, ఐమ్ సారీ, ఎవరు కాల్స్ అయితే తీసుకోలేకపోయామో వాళ్ళు ఏమనుకోవద్దు. ఇంకొకసారి మళ్ళీ అందరితోనూ కాల్స్ తీసుకుందాం మరొక సందర్భంలో. అండ్ మెసేజ్ మాత్రం చేయండి, మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మెసేజ్ మాత్రం చేయండి. చాలామంది కాల్స్ మనం ఎక్కువ కాల్స్ తీసుకున్నాం, అందుకే ఎక్కువసేపు వెయిట్ చేసాం. చాలామంది కాల్స్ తీసుకున్నాం. ఫైనల్ కాల్ ఒకటి తీసుకుందాం. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, నేను చక్రవర్తి అండి, కాకినాడ నుంచి. చెప్పండి సార్. ఆ 3% పెట్టిన వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు. గవర్నమెంట్ అర్జెంట్గా ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెంటనే వేరే వాళ్ళ దేశానికి పంపించేయాలండి. పంపిస్తే మనం ప్రశాంతంగా బతకచ్చు. దానికి మా వంతుగా మీ అందరూ కూడా ఏ సహాయం చేయాలన్నా వాళ్ళ దేశం నుంచి తరిమేయడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసినందుకు. ఇది ఆ 3% మంది. ఆ 3% మంది మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే మా దేశం వదిలి వెళ్ళిపోండి. మిమ్మల్ని మా దేశ పౌరులు ఏమీ చేయరు. మీకు ఫ్లైట్ కావాలో, షిప్ కావాలో, ఆ ఫ్లైటో షిప్పో బుక్ చేసి మిమ్మల్ని పాకిస్తాన్ పంపించి మీకు మా కిసాన్, మా రైతు పండించినటువంటి పంటలో కొద్ది మీరు ఇచ్చి మిమ్మల్ని పంపించేయడానికి అవసరం. ఈ 3% మందికి, నేను సింధు జలాల గురించి మాట్లాడట్లేదు, ఈ 3% మందికి కావాలంటే వాటర్ క్యాన్స్లో నీళ్ళు ఇచ్చి, ఒక షిప్ ఇచ్చో, ఒక ఫ్లైట్ ఇచ్చో మీ దేశానికి పంపించేస్తాం. మీ వెళ్ళిపోవాలనుకుంటున్న వాళ్ళు, పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారండి అని. ఓకే, ఫైనల్గా ఒక మహిళ ఫోన్ చేశారు. ఫైనల్ కాల్ కాబట్టి మహిళ ఫోన్ చేశారు, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. జై హింద్, జై భారత్ అండి. జై భారత్. నమస్తే అండి. ఇప్పుడు 3% మంది ఉన్నారు, 5% మంది ఉన్నారు, మనకి కరెక్ట్ కన్ఫర్మ్ గా కాకుండా ఎంతమంది అయితే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పహల్గామ్ లో మన పిల్లల్ని ఎట్లయితే చేసి, ఒక భర్తకి ఒక భార్య, భార్యకి భర్త, తల్లికి కొడుకి ఎటువంటి ఇది లేకుండా చేశారో వాళ్ళని కూడా ఆ విధంగానే చేసి పంపించాలండి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఎంత బాధాకరమైందండి. అవును, అంత మారణ హోమం చేసిన తర్వాత మన దేశం ఇంకా ఇబ్బంది పడుతున్నాము. ఆలోచించాలి కదండి. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారండి. ఇంకా వాళ్ళు జై పాకిస్తాన్ ఏంటండి, మన తిండి తినుకుంటూ, మన గాలి పీల్చుకుంటూ ఉండకూడదండి. వాళ్ళు అసలు ఇక్కడ ఉండకూడదు. ఆ పాకిస్తాన్కి, ఆ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉండకూడదండి. మన దగ్గర పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళే ఉండకూడదు.
అవునండి, మనం మతాల గురించి కాదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళే ఉండొద్దు అంతే. ఉండొద్దు, అస్సలు ఉండొద్దు. పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళే ఉండొద్దు. మా వంతు సాయంగా మేము అవసరమైతే డబ్బు పరంగానైనా సహాయం చేస్తాం, వాళ్ళని పంపించేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మా దేశానికి మా భరతమాత బిడ్డలు, మా భరతమాత బిడ్డలుగా అనేక మతస్థులు ఉన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, ఎన్నో మతస్థులు ఉన్నారు. మేమందరం ఒక్కటే, హిందూ ముస్లిం భాయి భాయ్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా మేమందరం భరతమాత బిడ్డలం. మా మధ్యన చీలిక పెట్టడానికి పాకిస్తాన్ నుంచి వచ్చి మీరు ఏ విద్వేషాలు రెచ్చగొడదాం అనుకున్నా మా వాళ్ళు రెచ్చిపోరు. అందుకే భారతదేశంలో మతాలకు అతీతంగా ఈ పాకిస్తాన్కి మతం వేరే వాళ్ళు, ఈ ఉగ్రవాదులకు వేరే మతం. మా భారతదేశంలో ఉన్న వాళ్ళంతా భరతమాత బిడ్డలం. మాకు ఎన్ని మతాలైనా ఉండనివ్వండి, ఎన్ని సంప్రదాయాలైనా ఉండనివ్వండి, ఎన్ని భాషలైనా ఉండనివ్వండి, ఎన్ని రంగుల్లోనైనా ఉండనివ్వండి, మేమంతా ఒక్కటే. ఎన్ని మతాలున్నా మేమందరం అన్నదమ్ములమే, మాకు మత భేదాలు లేవు. కానీ మత విద్వేషాలు సృష్టించాలి అనుకుంటున్న పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు మా దేశంలో ఉండొద్దు. అదిగో పాకిస్తాన్, రెండు ముక్కలుగా మారిపోయిన పాకిస్తాన్, అదిగో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బలూచిస్తాన్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి ఒకసారి, అదిగో బలూచిస్తాన్ చిహ్నం. ఒకసారి పీసీఆర్ ఆ పాకిస్తాన్ బలూచిస్తాన్ అసెంబ్లీని, పార్లమెంట్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, చూడండి ఒకసారి, అది చూపిద్దాం. ఇదిగో బలూచిస్తాన్, పాకిస్తాన్ నుంచి మేము విడిపోతున్నాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రాంతం రెడ్ కలర్లో కనిపిస్తోంది. మేము చెప్పేది అదే, మా దేశంలో మాకు మత విభేదాలు లేవు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా మేమందరం అన్నదమ్ములం, మేమందరం భరతమాత బిడ్డలం. కానీ పాకిస్తాన్కి జై కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దేశం ఆ దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. మా దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా మతాలకు అతీతంగా మేము కలిసి ఉంటాం, అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. ఫస్ట్ మేము భరతమాత బిడ్డలమే. అదిగో చూడండి ఒకసారి, అదే పార్లమెంట్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ నుంచి విడిపోయిన బలూచిస్తాన్ ఏర్పాటు చేసుకున్న పార్లమెంట్ అని వాళ్ళు ఈ పార్లమెంట్ భవనానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితిని అడుగుతూ ఉన్నారు వాళ్ళు, మమ్మల్ని ఒక దేశంగా గుర్తించండి, మేము పాకిస్తాన్ నుంచి విడిపోయామని. మరి వాళ్ళే పాకిస్తాన్లో ఉన్న అంతమంది మాకు పాకిస్తాన్ వద్దు అంటుంటే భారతదేశంలో ఉన్న మీకేం కాలం వచ్చింది? పాకిస్తాన్కి జిందాబాద్ అని చెప్తూ ఉన్నారు ఈ 3% మంది. చూడండి ఒకసారి, ఆ బలూచిస్తాన్ చూసి నేర్చుకోండి కదా. బలూచిస్తాన్ ఏమంటుంది, మాకు ఈ పాకిస్తానే వద్దు, భారతే మాకు ముద్దు, భారత సహాయం చేయండి, మేము సెపరేట్గా ఉంటామని అంటుంది. కానీ మనం కొన్ని అంతర్జాతీయ సమాజానికి నిబంధనలకు మనం కట్టుబడి ఉంటాం కదా. కాబట్టి యుఎన్ ఏం చేస్తుందో మనం చూద్దాం. అదిగో అదే కుర్చీలు అన్నీ వేస్తున్నాయి కదా, బెంచెస్ అన్నీ వేస్తున్నాయి. స్పీకర్ కోసం, అధ్యక్షుడి కోసం కూడా, స్పీకర్ కోసం కూడా అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఆ స్పీకర్ వెనుక బలూచిస్తాన్ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. అదిగో పైన బలూచిస్తాన్ అని కనబడుతుంది కదా, అది బలూచిస్తాన్ పార్లమెంట్. బలూచిస్తాన్ విడిపోయామని చెప్తున్నారు. ఈ క్షణంతో మేము పాకిస్తాన్ నుంచి విడిపోయామని బలూచిస్తాన్ చెప్తూ ఉంది. మరి ఈ 3% మందికి, భారతదేశంలో ఉన్న ఈ 3% మందికి ఏమొచ్చింది? పాకిస్తాన్కి జిందాబాద్ అనే జై కొడుతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఒకవేళ మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిన స్లీపర్ సెల్స్ అయితే మీరు వెళ్ళిపోండి. మరొక్కసారి చెప్తున్నాను, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ విధమైన భేదం మా మధ్య లేదు. మేమందరం అన్నదమ్ములమే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా అన్నదమ్ములే. హిందూ, ముస్లిం అనే భేదం మాకు లేదు. మేము భరతమాత ముద్దు బిడ్డలం. మీరు ఎన్ని మారణ హోమాలు సృష్టించి భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిమ్స్ మధ్య విభేదాలు సృష్టించాలని అనుకున్నా మా ఐక్యత చెదిరిపోదు. హిందూకి ఏదైనా ఆపద వచ్చిందంటే ముస్లిం వస్తాడు, ముస్లింకి ఏదైనా ఆపద వచ్చిందంటే హిందూ కూడా వెళ్తారు. అలాంటి మానవతా దృక్పథం ఉన్న గొప్ప దేశం మా భారతదేశం. మా భారతదేశంలో మీరు ఎటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టలేరు. అందుకే చెప్తున్నా, ఆ 3% మంది మీ దేశానికి వెళ్ళిపోతానంటే మా భారతదేశంలో ఉన్న మతాలకు అతీతంగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, జైన్స్, సిఖ్స్ ఎవరైనా కూడా అందరూ కూడా మీకు సహాయం చేస్తారు. మీరు వెళ్ళిపోతాను అంటే మీకు ఫ్లైట్, షిప్ ఏర్పాటు చేస్తారు, మీరు వెళ్ళిపోవచ్చు. మరోసారి చెప్తున్నాను, పాకిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. అదిగో బలూచిస్తాన్. పాకిస్తాన్లో 44% భూభాగంగా ఉన్న ఆ పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది, బలూచిస్తాన్గా ఏర్పడింది. బలూచిస్తాన్ జాతీయ చిహ్నం అదిగో, బలూచిస్తాన్ జాతీయ జెండా, బలూచిస్తాన్ జాతీయ మ్యాప్ అదిగో, అదే బలూచిస్తాన్ మ్యాప్. ఆ మ్యాప్ను వాళ్ళు సెపరేట్గా ఎరుపు, ఆకుపచ్చ కలర్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళొక మ్యాప్ను కూడా రిలీజ్ చేశారు. పాకిస్తాన్కి, ఇరాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దులు, అంతర్జాతీయ సరిహద్దులతో ఒక భూభాగం మనకు కనిపిస్తుంది. ఇటు అరేబియా మహాసముద్రం కూడా ఉంటుంది. అదిగో అదే ఎగురుతున్నదే పాకిస్తాన్ నుంచి విడిపోయిన బలూచిస్తాన్ ఏర్పాటు చేసుకున్న జాతీయ జెండా.
ఇప్పటికీ ఈ లైవ్ నేను ఈ లైవ్ ఆపేసినా మీరు కమెంట్స్ చేయడానికి మాత్రం ఈ లైవ్ కొనసాగుతుంటుంది. ఆ 3% మంది, నేనైతే ఇప్పుడు లైవ్ క్లోజ్ చేస్తాను, కానీ ఆ 3% మంది ఎవరైనా ఉంటే లైవ్ అయిన తర్వాతైనా మీరు అందులో కమెంట్ చేయొచ్చు. మీరు మీ దేశానికి వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లు మా దేశ పౌరులు, మతాలకు అతీతంగా మా దేశ పౌరులు, భరతమాత బిడ్డలు మీకు ఏర్పాటు చేస్తారు. మాకు ఎటువంటి మత భేదాలు లేవు అనే విషయాన్ని ఇంకొకసారి నేను స్పష్టంగా చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.